ప్రాణేశ్వర భామాకులమదేవి అతి త్వరతమున అవును మన యొక్క మంత్రి సేకరణతో అవును భార్య ఆత్తారునకు ఆజ్ఞాపించిన కార్యార్థమేమో అవును భార్య తెలపండి నాదా ప్రాణేశ్వర. అలాగే తెలిపి ఆలోచించు బామా. అలాగనే నాదా. బాబుని మే బంగారు కోమాలి హరియ కోనమా దేవి కోనమా నది మాటలు ఆలకించవే భార్య కోనమా దేవి ఆరోగ్య కొడుకుల సంపాదన కలిగినావే బామా ఆరు మంది కోడళ్ళు సంపాదన కలిగినావే బామా ముందర మంది చేతగా పోలు కలిగానే మంది పాలగా పోలు కలిగానే నా భార్య కోనమా అమర వేపమ సుందరంగి శీలమ కోనమా దేవి కోనమా అక్కలయ్యో పాటలతో నా కళ్ళు రావెనే భార్య కోనమా మాత్రమదేవి ఎప్పుడమ్మా నా ప్రాణ కులముద్రించను 6 మంది కొడుకులు కలిగారు. అవును భార్య మనకు కొడుకులు పుట్టారు. అవును భార్య పరమదేవి కుల గోపనియో పాడడానికి బామా అయ్యో నా ప్రాణ గోవింద నారాయణ వైకుంఠవాప నాదా ప్రాణేశ్వర భామా పరమదేవి ఇన్ని కలిగిన మన వల్లుగుండా పరిపట్టమన అవును భార్య కులము చెప్పటానికి 6 మంది కుమారులు జన్మించారు. అవును కదా భార్య పరమదేవి కుల గోత్రం ఎత్తి పాడటానికి అవును ఆడబిడ్డ సంతానము లేక అవును భార్య నేను చింతపోతున్నాను నాదా ప్రాణేశ్వర. ఏమిటి బామా అవును నాదా. మనకు 6 మంది కొడుకులు 6 మంది కొడాళ్ళు 3 మంది సేతగాపులు 16 మంది పాలిగాపులు ఉన్నవని గోతం ఎత్తి పాడడానికి ఆడబిడ్డ స్థానం లెక్క నీ యొక్క మనసు చింతపోతున్నదా భార్య. అవును నాదా. చూడు ఆ యొక్క ఆడబిడ్డ కోసము ఎక్కడైనా వెళ్ళే రాజ్యముల పదం బామ్మ. మనం ఇరువురే వెళితే మనకు సహాయం చేయడానికి ఎవరుంటారు? అవును కదా బామ్మ. మన మహామంత్రి కూడా మనం వెంబడి పిలుచుకొని రండి బామ్మ. అలాగనే బామ్మ కూడా దేవి ఒరే తలారి తలారి మేము వీళ్ళే రాజ్యములు పోతున్నాము. నువ్వు నా వెంట వస్తావయ్యా. ఎలవేట రాజ్యాలు ఆడబిడ్డ సంతానం కోసము ఇట్లా ఎలవేట రాజ్యాలు పోతే బిడ్డలు పడతారేమా? అవును తలారి. అట్లా ఆడపట్టిరాడా ఇంకేం చేస్తాం? ఈ మిద్దిలో మీ గడి పెట్టుకోపోండి. అలాంటి బిడ్డలు మాకు 6 మంది ఉన్నారు. కావున ఆ యొక్క దీవెన పుట్టి ఆడబిడ్డ మాత్రమే. అయితే పదాం పదప్ప పదామా. అలాగే తలారి వేరు కళ్ళ చిన్నకి రెడ్డి పరిణమయ్యినాడు.
ఆ యొక్క అరణవర్గము చేరవచ్చు కదా. నా యొక్క భార్య ఈ యొక్క అన్నవర్గం ఎందు ఏమో దుఃఖిస్తున్నది మా కొనమలేవి. కాళ్ళు తొడబడుతున్న అయ్యో నా ప్రాణ గోవింద ఊపిన చేతులు వాపులో తేని నా ప్రాణ అయ్యో ప్రాణనాథ నాథ ప్రాణేశ్వర మా కొడమదేవి అరణ్య మార్గమున అవును భార్య నీ వెనువెంట నడిచి అవును నడిచిన కాళ్ళు తొడబడుతున్నవి. అది ఏమిటి భార్య కొడమదేవి? ఊపిన చేతులు వాపులుస్తున్నవి. అవునా భామ? చూసిన కనులిక మైకముస్తున్నవి. అవునా? ఇకెంత మాత్రమైన నీ వెంబడి నేను నడువు చాలలేకున్నదా ప్రాణేశ్వర? ఏమిటి భామ? ప్రాణేశ్వర ఈ యొక్క అరణ్య మార్గం ఎందు నా వెంట నీవు నడవలేకున్నావా? అవును నాదా. చూడు, ఈ యొక్క అరణ్య మార్గంలో అక్కడ కనిపిస్తున్న తాండవ వృక్షం ఉన్నది. ఆ వృక్షం వద్ద వెళ్ళి కాసేపు పవలిచ్చి ఆ తర్వాత నైనా బయలుదేద్దాం బామ. ప్రాణేశ్వర భామ కొడమదేవి ఘోరమైన అరణ్యములో అవును భార్య కనిపించిన వృక్షం కింద పవలించిన అవును భార్య క్రూర మృగములు వచ్చి మనకు ప్రాణహాని కలిగిస్తాయి. అవును, మన మహామంత్రి మన వెంబడి వచ్చాడు కదా. అవును భామ. మన మహామంత్రిని దారిగా కావలి పెట్టిన అవును భామ, మనం విశ్రాంతి తీసుకొచ్చున్నదా ప్రాణేశ్వర? చాలా మంచి ఉపాయం చెప్పిన భామ. అలాగే చేస్తాను భామ. ఒరే తలారి, అప్పా ఈ యొక్క అన్నవర్గం ఎందు నా యొక్క భార్య నా వెంట నడవలేక ఉన్నది. కావున పైనమ్మా నడసలేక పైన నడవలేకున్నది. కావున అక్కడ తాండవ కదా కాసేపు పవలిస్తాము. నీవికి మహత్తరం ఎందు ఖబర్దారిగా కాపలా ఉండవయ్యా. ఇట్లా మాటలకే నాకు రేగిపోయేది. ఇద్దరు పనుకుని నేను కాపలా కాసేదేమే. అట్లా ఆడొద్దా? ఏం చేద్దాం పదా చెరువు పక్కన పండి భయం కాకుండా ఉంటుందా? భయం లేకుండా ఉండాలి. ఓ నాకు భీమప్ప. ఏం భీమరా? స్టోర్ భీమ. భయం పంటే కొండంత రెడ్డి ఉండగా నీకెందుకు భయం తలారిబడా? కొండంతా నువ్వు ఉంటే కొండ కింద మీ తాత ఉంటాడా? చూడు, ఈ యొక్క ఖడ్గం తీసుకొని కాపలా కాపలా ఉండు. ఏంటా? ఖడ్గం తీసుకొని కాపలా ఉండు. ఏంటి ఖడ్గం అంటే? చంద్ర ఆయుధం అది. పలవరకట్టి జూరుకొని వచ్చి ఖడ్గం అంటే ఖడ్గం. మా యొక్క తాతల ముత్తాల పడిన ఖడ్గం అది, చంద్ర ఆయుధం. సరే పండుకోపోండి. సరేనా? జాగ్రత్తగా ఉండు.
ఓపా ఏమిరా మళ్ళా నేను ఉండు ఈ నా కొడుకు చేయడు నన్ను చేయని ఏమి ఒక రవ్వ మిగిలిపోయింది నువ్వు చేయవు నన్ను చేయనివి కత్తె అనుమానం నా కొడుకుకే పండుకోమని నమ్మేదే ఇష్టమైపోయింది మరి అలనాడు ఆడ బాలసంతానం కొరకై శిలమని శిలమకొండ మచ్చనాగడి దంపతులు ఎన్నో నోముల్లో వచ్చి ఎన్నో పూజలు చేసి ఆఖరికి ఇలా అడవుల్లో కష్టాలు పాలవుతుంటే ఇలా నాటి కాలంలో ఆడబిడ్డ పుట్టగానే చాలా భారంగా భావిస్తున్నారు. చెత్త కుప్పల పడవేస్తున్నారు. చెత్త కుప్పలో పడవేసిన ఆడబిడ్డలు పెరిగి వాళ్ళ తల్లి తండ్రి ఎవరో తెలియక ఏ విధంగా దుఃఖిస్తున్నారంటే